వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు వచ్చేప్పటికి ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ ఇక్కడ ప్రధానంగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఇది వచ్చేప్పటికి ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్థానికత ఆధారంగా బదిలీలు అంటూ కూడా క్లియర్గా రావడం జరిగింది. ఒక కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, సీఎం ఆదేశాలతో విభజనకు విధి విధానాలు ఖరారు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక పాత జిల్లాలు కొత్త జిల్లాల పరిగణలోకి కొత్త ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలనా శాఖ అన్నమాట. తక్షణమే బదిలీల ప్రక్రియ సీఎస్ ఆదేశాలు. బదిలీల తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్పై స్పష్టత అంటూ కూడా క్లియర్గా రావడం జరిగిందనమాట. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త జోనల్ విధానం వచ్చినప్పటి నుంచి బదిలీల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. సొంత జిల్లాల్లోనే ఉద్యోగం చేసుకోవచ్చని చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. సో మొత్తంగా ఇది ఏంటంటే విషయం వచ్చేప్పటికి ఈ యొక్క జోనల్ వ్యవస్థ, అదేవిధంగా న్యూ డిస్ట్రిక్ట్స్ ఏర్పడిన తర్వాత లోకల్గా ఎవరైతే జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంటారో వీరికి చాలా లాంగ్లో అనేది పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కేవలం ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకి ట్రాన్స్ఫర్ కూడా చేస్తామంటూ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అనేది రావడం జరిగింది. అదేవిధంగా దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా న్యూ జాబ్ క్యాలెండర్కి ఎక్కువ అవకాశాలు ఏర్పడతాయి. ఇక ఇది కంప్లీట్ అయిన తర్వాత జాబ్ నోటిఫికేషన్ సంబంధించి కూడా మనకి క్యాలెండర్ రిలీజ్ చేస్తారు ఉద్యోగులకు సంబంధించి అంటూ క్లియర్గా రావడం జరిగిందనమాట. ఇక దీని గురించి వివిధ న్యూస్ పేపర్స్లో మనకి ఉద్యోగుల విభజన, జిల్లా కేడర్ పోస్టులకు కేటాయింపునకు జీవో, పాత కొత్త జిల్లాల ఆధారంగానే జారీ, నేటి నుంచి ఆప్షన్లకు ఛాన్స్, ఆ తర్వాత జోనల్ పోస్టులకు ఎన్నికల కోడ్ ఉన్న జిల్లాల్లో ఆలస్యం అంటూ ఇక్కడ కూడా మనకి వివిధ న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఇదిగోండి, ఉద్యోగుల విభజన ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విభజన, జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీ, ఇక జోనల్ పోస్టులకు మల్టీ జోనల్ పోస్టులకు వచ్చేటికి జీఏడీ ముఖ్య కార్యదర్శి సారథ్యంలో కమిటీలు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. విభజన కమిటీ చైర్మన్ వికాస్ను కలిసి ప్రక్రియపై చర్చించిన టీఎన్జీఓ నాయకులు అంటూ కూడా ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఉద్యోగుల యొక్క విభజనకు 2 కమిటీలు అంటూ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక జిల్లా స్థాయి పోస్టులకు వచ్చేప్పటికి ఉమ్మడి జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కమిటీకి ఉద్యోగులను కేటాయించనుంది. ఉమ్మడి జిల్లా కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్గా, సంబంధిత శాఖల జిల్లా హెచ్ఓడీలు సభ్యులుగా ఉంటారనమాట. ఇక జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు అయితే వీటి వచ్చేటి జీఏడీ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. సంబంధించిన శాఖ స్పెషల్ సిఎస్, అదేవిధంగా ముఖ్య కార్యదర్శి హెచ్ఓడి, ఆర్థిక శాఖ సీనియర్ కన్సల్టెంట్, ప్రభుత్వం నిర్ణయించిన ఇతర సీనియర్ సభ్యులు ఈ యొక్క కమిటీలో ఉంటారనమాట. దీనికి సంబంధించి మార్గదర్శకాలు అనేది జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి పోస్టులకు ఒక కమిటీ ఏర్పాటు, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు మరొక ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో ప్రక్రియ మొదలంటూ సీనియారిటీకి ఇంపార్టెన్స్ ఇస్తూ వీటి యొక్క ప్రక్రియను త్వరలోనే స్టార్ట్ అవుతుందంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. సో ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన అప్డేట్స్ అనమాట. ఈ ప్రక్రియ పూర్తి అవ్వడం అంటే మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది డిఎస్సి, పోలీస్ కానిస్టేబుల్ కానీ ఇవన్నీ కూడా 1 by 1 వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా తెలపడం జరిగింది. సో ఇది మనకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనమాట. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.